హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అరుణ రేడియో స్టేషన్లో పనిచేస్తుంది. సుందరమ్మ అనే గొప్ప ఇంటి ఆవిడ తన మనవడు రాజారాంకి అరుణని ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుని అరుణని చూడటానికి తన ఇంటికి పిలిపిస్తుంది. సుందరమ్మ తన మాటే నడవాలి అనే మనిషి. ఇంట్లో అందరూ కొడుకు కోడలతో సహా సుందరమ్మ ఆజ్ఞను శిరసావహిస్తారు. అరుణకి ఆ విషయం పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. పెళ్లి చూపులలో సుందరమ్మ అరుణ తన ఇంటి కోడలే అన్నట్టు వ్యవహరిస్తుంది. సుందరమ్మ అరుణని ఉద్యోగం మానేయమని ఆదేశం జారీ చేస్తోంది. చివరికి పెళ్లి తర్వాత మానే విధంగా ఒప్పిస్తుంది. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. మనసులోని మనసు నవల 3వ భాగం. నా మనుమడికి కాబోయే భార్య కోసం నగలు అవి ముందే చేయించాను. అసలు మా ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే బారసాల నుంచే నగలు చేయిస్తూ ఉంటాం. మగపిల్లవాడైతే 15 ఏళ్ళు దాటేటప్పటికి రాబోయే కోడలి కోసం నగలు చేయిస్తూ ఉంటాం. నా కోడలికి అలాగే చేయించాను అన్నారు సుందరమ్మ గారు కాఫీ టిఫిన్లు అయ్యాక. తాతగారు టీవీ పెట్టుకుని కూర్చున్నారు. ఒక వారాగా పిల్లలు కూడా ఆయన పక్కన చేరి టీవీ చూస్తున్నారు. మీ అమ్మాయికని చేయించిన నగలు చూపిస్తాను. అందులో లేనిది ఏమన్నా ఉంటే మీరు చేయించండి. అది కూడా మీరు నగలు పెట్టాలన్న పట్టుదల ఉంటే తప్ప బలవంతం ఏమీ లేదు. పిల్లని అలా కట్టుబట్టలతో కన్యాధార పోసినా మాకు అభ్యంతరం లేదు అంది సుందరమ్మ గారు. అదెట్లా? మాకు తోచింది మా శక్తి కొలది పిల్లకు పెట్టుకుంటాం. అంతేగాని ఒట్టి పిల్లని ఎట్లా పంపుతాం అందుకుంది సావిత్రమ్మ. లక్ష్మీ, నగల పెట్టె తీసుకురా, మళ్ళీ ఆజ్ఞ. టాయిలెట్ బాక్స్ సైజు చిన్న సూట్ కేస్ తీసుకొచ్చింది లక్ష్మీదేవి. ఆ పెట్టె మధ్య టీపాయి మీద ఉంచి బొడ్లోని తాళం గుత్తితో తాళం తెరిచి లోపల నుంచి ఒక పెట్టె తీశారు సుందరమ్మ గారు. అందరూ కుతూహలంగా చూస్తున్నారు. మ్యూజియంలో బొమ్మని చూడటానికి ఆతృత పడినట్లు పెట్టెలో ఎలాంటి నగలున్నాయా అని. సావిత్రమ్మ గారి కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి. సుశీల కళ్ళు స్త్రీ సహజమైన కుతూహలంతో చూస్తున్నాయి. అరుణకి ఉత్సాహంగా ఉంది. ముందు రవ్వల దుద్దులు తీసి చూపించారు సుందరమ్మ గారు. 7 రాళ్ల దుద్దులు తళతళ మెరుస్తున్నాయి. క్యారెట్ 6,000కి కొన్నాను. 2 క్యారెట్ల లోపు బాగున్నాయా? అరుణ, పెట్టుకు చూడు అంది సుందరమ్మ గారు. ఇప్పుడెందుకండి, తరువాత పెట్టుకుంటాను అంది అరుణ మొహమాటంగా. పచ్చల నెక్లెస్, గాజులు, ఉంగరం, దుద్దులు, ఇది ఒక సెట్. ఇది పగడాల సెట్. ముత్యాలు కూడా ఇలాంటి సెట్ చేయిస్తాను. నాంతాడు, నల్లపూసల్లో చిన్న పెండెంట్, నవరత్నాలు పొదిగింది ఉంది. 6 జతల గాజులు ఉన్నాయి. ఇందులో నీకు ఏది ఎక్కువ ఇష్టమో చెబితే రేపు తాంబూలాల రోజున తీసుకొస్తాం అంది సుందరమ్మ గారు. అరుణకి తల గిర్రున తిరుగుతున్నది. ఇన్ని నగలే! అసలు ఇన్ని నగలు ఉంటాయని కూడా తనకు తెలియదు. మెళ్ళో ఒంటిపేట గొలుసు, చేతికి ఒక జత గాజులు, చెవులకి రింగులు, ఇవే తను రోజూ వేసుకునే నగలు. దాచుకునేది ఒక్క ముత్యాల హారం ఉంది. తనే కాదు, తన క్లాస్మేట్స్కి కూడా అంతే. ఈ నగలు ఎప్పుడు పెట్టుకుంటుంది, ఎక్కడికి పెట్టుకెళ్తుంది? ఇన్ని నగలు చూశాక సావిత్రమ్మ గారికి మాట రాలేదు. రామకృష్ణయ్య గారు తనకి సంబంధం లేదని టీవీ చూస్తున్నారు తాతగారితో కలిసి. ఎక్కడో కారు తలుపు వేసిన శబ్దం అయ్యింది. రాజాబాబు వచ్చినట్లున్నాడు. అరుణా, బాబొచ్చాడు, ఎదురు వెళ్ళు అంది సుందరమ్మ గారు. ఆ కంఠంలో మళ్ళీ అధికారం. అరుణకి సిగ్గుగా ఉంది. ఇప్పటి నుంచే భార్యలాగా ఎదురెళ్ళాలా సుశీలని వెళ్ళమంటే? కానీ ఆవిడ ఏమనుకుంటారో. నెమ్మదిగా లేచింది అరుణ. హలో అరుణ, సారీ లేట్ అయింది. ఒక్క 10 నిమిషాల్లో చేంజ్ చేసుకుని వస్తాను అంటూ తన గదివైపుకి దారి తీశాడు రాజా. అతని వెనక వెళ్ళాలా లేక ఇక్కడే ఉండిపోవాలా? ఏం చేయాలో తెలియక అలా వరండాలో నిల్చుండిపోయింది అరుణ. వరండాలో నిల్చున్న అరుణ చుట్టూ చూసింది. అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. వెలుతురు చీకటి దోబూచులాడుకుంటున్నాయి. చివరికి చీకటి గెలుస్తుంది. అయినా ఆఖరిదాకా ప్రతి సాయంత్రం వెలుతురు పోరాడుతూనే ఉంటుంది తన ఉనికి కోసం. ఈ వెలుగు ఒక 10 గంటల పాటు చివరికి తన పరాజయానికి తల వంచి వెనక్కి తప్పుకుంటుంది.
మళ్ళీ తనకి అవకాశం రాగానే సూర్యునితో చెలిమి చేసి ఈ చీకటిని చీల్చి చెండాడి మరింత ఉత్సాహంతో ఈ లోకాన్నంతా తన విజయ దీప్తులతో నింపుతుంది. ప్రతిరోజు చూసే ఈ సంధ్యాకాంతిలో అరుణకి ఇటువంటి భావాలు ఎప్పుడూ రాలేదు. ఈరోజు ఎందుకో వెలుతురు మీద జాలిగా ఉంది, దిగులుగా ఉంది. మీదకు వస్తున్న ఆ చీకట్లని చూస్తుంటే. ఏమిటి అలా చీకట్లో నించున్నావు? భుజం మీద చెయ్యి వేస్తూ ప్రశ్నించాడు రాజా. అతని దేహం నుంచి సన్నగా శాండిల్ సోప్ సువాసన దగ్గరగా ఆనుకొని నిల్చున్న అతని మెడ నుంచి సన్నని యాడ్లీ పౌడర్ సువాసన. మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు కాఫీ? అప్పుడే గృహిణి బాధ్యతలు పైన వేసుకున్నావన్నమాట. ముందు గ్రానీని చూసి ఆ పైన టిఫిన్. లోపల మీ వాళ్ళంతా ఉన్నారా? అవును, అమ్మ, నాన్న, సుశీల అంతా వచ్చాం. మై గాడ్ అన్నాడతను. ఏం? నాకేమిటో క్రౌడ్ అంటే భయం. 2 ఈజ్ కంపెనీ, 3 ఈజ్ క్రౌడీ, నీకు తెలుసుగా లోపలికి నడుస్తూ అన్నాడతను. గ్రానీ కూడా చేరితే నెంబర్ 3 అవదా? అది క్రౌడ్ కాదా? హెల్లో గ్రానీ, మందేసుకున్నావా? కాఫీ అయ్యిందా? అయిందిరా బాబీ, ఈరోజు మీ ఆవిడతో తీసుకున్నాను. అరుణ సర్వ్ చేస్తుంది, నువ్వు టిఫిన్ తీసుకో. అరుణ, బాబుని లోపలికి తీసుకువెళ్ళు అంది సుందరమ్మ గారు. అతను తన తల్లిదండ్రులను పలకరించలేదు. ఆ విషయం గమనించింది అరుణ. కమాన్ అరుణ అంటూ అతడు దారి తీశాడు. అరుణ మొదటిసారిగా డైనింగ్ రూమ్ చూసింది. పొడవుగా ఓ 20 మంది కూర్చునేందుకు వీలైనంత డైనింగ్ టేబుల్ పైన సన్మైకాతో క్లీన్గా తడతడమంటున్నది. రోజ్వుడ్ పాలిష్లో పొడవుగా ఇంచుమించు మెడదాకా వచ్చే వీపు ఉన్న కుర్చీలు, వాటిని ఎర్రని కుషన్ షీట్లు. డైనింగ్ హాల్లో 2 పెద్ద సీలింగ్ ఫ్యాన్లు ఒకవైపు, నిలువెత్తు అద్దాల రోజ్వుడ్ సైడ్ బోర్డ్, దాంట్లో రకరకాల క్రాకరీ. వంట అయ్యారు. 2 ప్లేట్లు పెట్టబోయాడు టేబుల్ మీద. నేనిప్పుడే టిఫిన్ తీసుకున్నాను, కడుపు నిండుగా ఉంది అంది అరుణ. కొంచెం తీసుకో, కంపెనీ సేక్ అన్నాడు రాజా. వద్దు, కాఫీ తాగుతాను. ఆల్ రైట్ అన్నాడు రాజా. అరుణకి కొంచెం నిరుత్సాహం కలిగింది. అతను మరోసారి బతిమిలాడితే టిఫిన్ తినాలనుకుంది. అతనితో కబుర్లాడుతూ టిఫిన్ తింటే బాగుంటుంది. తెల్లని లక్నో లాల్చీ, ఆ లాల్చీ కింద నుంచి కనబడుతున్న విశాలమైన ఛాతీ, కడ్డీలాగా ఉన్న చేతులు, కఠినంగా కనబడుతున్న భుజాలు, నిర్లక్ష్యంగా బటన్స్ పెట్టుకోకుండా వదిలేసిన లాల్చీ మెడలో నుంచి గుండెలు కనిపిస్తున్నాయి. సాయంత్రం ప్రోగ్రాం ఏమిటి? గ్రానీ ఏమన్నా చెప్పిందా? లేదు అంది అరుణ. గ్రానీ చెబితే గానీ ఎక్కడికి వెళ్ళడా? ఎక్కడికి తీసుకువెళ్ళడా? టిఫిన్ తింటున్న అతన్ని అడిగింది. పొద్దుటే ఎన్నింటికెళ్తారు? ఎక్కడికి? మీ ఫ్యాక్టరీకి. ఎన్నూరుకా? వాళ్ళ వ్యాన్ గనక అయితే మరీ 8ంటికే వెళ్ళాలి. కార్కైతే 9ంటికి వెళతాను. వర్క్ చాలా హ్యాపీగా ఉంటుందా? ఓఎస్, ఐ లైక్ హెవీ వర్క్. వేస్ట్ గ్రాక్ చేతిలో పుచ్చుకోనివాడు మెకానికల్ ఇంజనీర్ కాలేడు. మీరు కూడా ఓవెరాల్స్ వేసుకుంటారా? స్పాట్లో ట్రబులుంటే మా జూనియర్స్వి ఓవెరాల్స్ తగిలించుకొని రంగంలోకి దిగుతాం. అందుకనే ఆ ఫ్యాక్టరీ బట్టలు తుక్కు అయిపోతాయి సాయంత్రం అయ్యేటప్పటికి అన్నాడు రాజా. పెద్దమ్మగారు పిలుస్తున్నారు హాల్లో నుంచి కబురు. కాఫీ తాగి ఇద్దరు హాల్లోకి వెళ్ళారు. తాము వెళ్ళేసరికి లక్ష్మీదేవి గారు తల్లికి చెల్లెళ్ళకి బొట్టు పెట్టి కొబ్బరికాయలు తాంబూలం ఇస్తున్నది. అరుణ, మీ అమ్మ వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు అంది సుందరమ్మ గారు. అరుణ పక్క సోఫాలోనే హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. తను లేవబోతూ, నువ్వుండు, బాబు దించుతాడులే. రంగయ్యని కారు తెమ్మన్నాను. అమ్మ వాళ్ళు అందులో వెళ్తారు. మళ్ళీ మరో ట్రిప్పు ఎందుకండి? అరుణ రాజావంక చూస్తూ అడిగింది. అతను టీవీ చూస్తున్నాడు, గ్రానీ పక్క నుంచొని. అతని దృష్టి తన మీద లేదు. నువ్వు కాసేపు కూర్చో, వాడొచ్చి దించుతాడులే. మళ్ళీ ఆజ్ఞ. అరుణకి సమాధానమిచ్చే అవకాశం లేకుండా లేచి 2 అడుగులు వేశారు సావిత్రమ్మగారు. పై లక్ష్మీవారం మంచిదట. మా పురోహితుల వారిని అడిగాను. ఆ రోజు తిథి నక్షత్రం బాగుంటుందిట. మీకు టైం అది కబురంపుతాను. ఆ రోజు తాంబూలాలు పుచ్చుకోవచ్చు. ఏమమ్మా సావిత్రి, ఏమంటావు? అట్లాగే పిన్నిగారు, మీ ఇష్టం. మీరెల్లా అంటే అల్లా. ఏమయ్యా రామకృష్ణయ్య, బాధ్యతంతా మా ఆడవాళ్ల నెత్తిన తోసి తాతగారి సరసన చేరావా? భలే వాడివే. నువ్వు పూనుకోకపోతే ఒక పని జరగదు. పై లక్ష్మీవారం తాంబూలాలకి ఏర్పాటు చేయించు. సరేనండి. మా ఆవిడకు చెప్పారు గదా,
అంటూ లేచాడు రామకృష్ణయ్య. వాళ్ళని వరండా దాకా పంపించి వచ్చారు సుందరమ్మ గారు చక్రాల కుర్చీ తోసుకుంటూ. తల్లి వాళ్ళని పంపించి వచ్చిన అరుణ హాల్లో ఉన్న లక్ష్మీదేవి గారిని అడిగింది. మామయ్య గారు బయటకెళ్ళారా? క్లబ్కి వెళ్ళారు. ఆయన 5 అయితే ఇంట్లో ఉండరు. నిన్న మొన్న నీ కోసం ఆగారు అంది లక్ష్మీదేవి. అరుణకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. రాజా, రంగయ్యని రోజు పరశువాకం వెళ్ళమని చెప్పు అంది సుందరమ్మ గారు హాల్లోకి వచ్చి రాగానే. దేనికి గ్రాని? అడిగాడు మనమడు స్పోర్ట్స్ పేజీలో నుంచి తల పైకి ఎత్తకుండానే. అరుణని ఆఫీసుకి తీసుకెళ్ళి వెనక్కి తీసుకురావడానికి. వద్దండి, నాకు బస్సులో వెళ్ళటం అలవాటే. నీకు అలవాటు అవ్వచ్చు. ఫలానా సుందరమ్మ గారి మనవరాలు బస్సులో తిరుగుతున్నదంటే మాకు అవమానం. నా ఇంట పిల్లలెవరు బస్మొహం ఎరుగరు? ఈ రోజుల్లో అందరూ వెడుతున్నారు. నువ్వు అందరిలాంటి దానివి కావు. నా మనముడికి కాబోయే భార్యవి. రాజా, నీ ఫియట్ రంగయ్యను తీసుకువెళ్ళమను. నువ్వు అంబాసిడర్ పట్టుకెళ్ళు అంది సుందరమ్మ గారు. ఆ ఏర్పాటు అక్కడితో ముగిసినట్లు. అరుణకి తన చుట్టూ తాళ్ళు బిగుసుకున్నట్లుగా అనిపిస్తుంది. లక్ష్మీదేవి గారు తన వంక పరిశీలనగా చూస్తున్నది. అరుణకి ఈ మొదటి రౌండ్లోనే తన హక్కుని నిలబెట్టుకోవడానికి పోరాటం సలపాలని ఉంది. ఇప్పుడు పోరాడకపోతే తను ప్రతిదానికి తల వంచాలి. అమ్మమ్మగారు నెమ్మదిగా పిలిచింది అరుణ. ఏమిటి తల్లి? నా కోసం కారు పంపొద్దు. మరీ అవసరం అయితే నేను ముందుగా చెబుతాను. ఎట్లా చెబుతావు? మీ ఇంట్లో ఫోన్ లేదుగా? రేడియో స్టేషన్ నుంచి ఫోన్ చేస్తాను. లేట్ అయితే పంపుదురు గాని ప్లీజ్ అంది అరుణ బ్రతిమాలుతున్న ధోరణిలో. సరే, నీ ఇష్టం. చీకటి పడ్డాక ఒంటరిగా బస్సులో రావటం ఒప్పుకోను. అది మటుకు మర్చిపోకు. సరేనండి అంది అరుణ నమ్రతగా. ఎవరివో తీక్షణమైన చూపులు తన మీద ప్రసరిస్తున్నట్లు ఫీలై అరుణ గబాల్న తల ఎత్తింది. ఎదురుగా లక్ష్మీదేవి తన వంక పరిశీలనగా చూస్తున్నది. ఆ కళ్ళల్లో విజయగర్వం వంటి చిన్న దరహాసరేఖ ఎందుకు నవ్వుతోంది? తనని చూశా, అమ్మమ్మ గారిని చూశా. మీ ఇద్దరూ అలా బీచ్కి వెళ్ళొస్తారేమో, వెళ్ళిరండ్రా. అమ్మాయిని వాళ్ళింట్లో దించి 9 లోపలే వచ్చేయి. ఓఎస్, కమాన్ అరుణ అంటూ లేచాడు రాజా. అరుణ లక్ష్మీదేవి గారి వంక మీరు కూడా రాకూడదా అన్నట్లు చూసింది. ఆమె తన దృష్టిని తప్పించుకుని టీవీ చూడటంలో నిమగ్నమైపోయింది. నేను వెళ్ళి వస్తానండి అంది అరుణ అమ్మమ్మ గారితో. సరే తల్లి, రోజు మటుకు నాకు కనిపిస్తూ ఉండాలి. మా బాబు వచ్చి తీసుకొస్తాడు. అట్లాగేనండి అంటూ లేచింది అరుణ. రాజా కారుని బీచ్ లోపలికి తీసుకెళ్లాడు. క్రిందటి రోజులాగానే అతను కారు దిగలేదు. అరుణ కూడా కదలకుండా కూర్చుంది. ఏ స్వీట్, ఏమిటి డ్రీమ్ చేస్తున్నావు అడిగాడు రాజా. ఏం లేదు, నాకు ఈ సముద్రం రోజూ కనిపిస్తూ ఉంటుంది. చీకట్లో ఇంత హోరుగా ఉంటుందా? మధ్యాహ్నమప్పుడు ఒక్కో రోజు ఎంత కామ్గా ఉంటుందనుకుంటున్నారు? విశాలమైన నీలం తివాచి పరిచినట్లు, దానిపైన సులభంగా నడిచి వెళ్ళిపోవచ్చునన్నట్లు అనిపిస్తుంది. మీ ఆఫీస్ బీచ్కి ఎదురే కదూ? ఆ విషయం మీకు జ్ఞాపకం లేదా? జ్ఞాపకం రాక కాదు, అది నా లైన్ కాదు. ఏది? నీ ఆఫీస్. అమ్మమ్మ గారు కారు పంపుతానంటున్నారు ఆఫీస్కి. అది నాకిష్టం లేదు. ఎందుకని? మొన్నటిదాకా మా కొలీగ్స్తో బస్సులో వెళ్ళి ఇప్పుడేదో ఆఫీసర్లా కారులో వెళితే బాగుండదు. ఎందుకు బాగుండదు? నీకు కారుంది, వెళ్తున్నావు. నేను సంపాదించి కొనుక్కుంటే వేరు. 1-2 రోజుల్లో అంత ఎత్తుకి ఎదగడం నాకు ఎలాగో ఉంది. కారులో వెళ్ళటం ఎత్తుకి పెరగడమా? నా దృష్టిలో అంతే. మీరు అమ్మమ్మ గారికి చెప్పండి, రోజు మీ ఇంటికి ఎలానో వస్తున్నాను, ఆఫీసుకి కారు పంపవద్దని. ఈ విషయాల్లో నేను కల్పించుకోను. మీరు చూసుకోండి. గ్రానీకి నువ్వు చెప్పుకో. మీరు నా తరపున చెప్పకూడదా? చెప్పను. ఏం? నేను గ్రానీ మాట కాదనను. గ్రానీ ఏం చేసినా మన మంచి కోరే చేస్తుంది. నన్ను కూడా స్టాఫ్ బస్సులో వెళ్ళవద్దని పట్టుబట్టి ఆనాటికానాటు ఫియట్ కారు కొంది. ఫ్యాక్టరీ నుంచి ఫాస్ట్ ఆన్ డెలివరీ తీసుకోవడానికి 4,000 పైనిచ్చి మరీ కొంది. ఆమె దగ్గర డబ్బుంది, కొంటారు. లేని వాళ్ళ మాటో వాళ్ళ సంగతి నాకనవసరం. నేను గ్రానీని డిస్ప్లీజ్ చేసే పనులు ఏమీ చెయ్యను. అది నా ప్రిన్సిపల్. అరుణకి మరి మాట్లాడేందుకు మాటలు కనిపించలేదు. మీరు సినిమాలు చూస్తుంటారా? అడిగింది నిశ్శబ్దాన్ని ఛేదించడానికి.
అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలు నైట్ షోకి వెళుతుంటాను. ఒక్కరేనా? ఎవరొస్తారు? ఒక్కడినీగాక. మీ ఫ్రెండ్స్? యూ మీన్ లేడీ ఫ్రెండ్సా? అలాంటి వాళ్ళు నాకెవరూ లేరు. అది కాదు, మీ ఆఫీస్లో కొలీగ్స్. వాళ్ళల్లో చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఒకరిద్దరు బ్రహ్మచారులున్నా వాళ్ళు ఈవినింగ్ షోకి వెళ్తారు. మీరెందుకు వెళ్ళలేరు? తాతగారికి గ్రానీకి 9 లోపల భోజనం అలవాటు. ఆ పైన తింటే అరగదు. గ్రానీ నేను పక్కన లేకపోతే అన్నం తినదు. అందుకని భోజనం చేసి వెళతాను. మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారుగా. వాళ్ళున్న గ్రానీకి నేనుండాలి. అదీగాక నాన్న క్లబ్కి వెళతారు. అమ్మకి ఆవిడ ఫ్రెండ్స్ ఆమెకున్నారు అన్నాడు రాజా. ఎటొచ్చి ఏ ఫ్రెండూ లేంది అతనొక్కడేనన్నమాట. అరుణకి అతనిపై ఎందుకో అవాజ్యమైన జాలి కలిగింది. ఒక్కసారి ఆ తలని గుండెలకి హత్తుకొని, మీకు నేనున్నాను, మీ ఫ్రెండుని, ప్రియురాలిని, నేచ్చెలిని, మీ నీడని అని అతనికి ధైర్యం చెప్పాలనిపించింది. అప్రయత్నంగా ఆమె చెయ్యి అతని భుజం మీద పడింది. ఆ చేతిని అతను తన పెదవులతో స్పృశించాడు. ఆ స్పర్శ ఆమెలో విద్యుత్ కంపనం కలిగించింది. ఏదో చెప్పాలని, ఎన్నో చెప్పాలని ఉంది. ఎలా ఎలా? మీకు లోన్లీగా ఉండదా? అతను ఒక్క క్షణం తటపటాయించాడు. దేనికి? స్నేహితులు లేక, ఎవరూ లేక. గ్రానీ ఉందిగా. నాకు చిన్నప్పటి నుంచి గ్రానీ దగ్గర బాగా అలవాటు. గ్రానీకి చెప్పరానివి, చెప్పుకోలేనివి అయిన విషయాలు ఇంతవరకు ఏమీ లేవు అన్నాడతను. అరుణకి ఒళ్ళంతా చల్లబడినట్లయింది. దేహంలోని ఆ విద్యుత్ కంపన స్తంభించిపోయింది. 9 లోపల గేటు దగ్గర అరుణని దించి వెళ్ళిపోయాడు రాజా. అమ్మా, అక్కయ్యొచ్చిందేవ్! చిన్న చెల్లెలు కేక. ముందు లైటు వేయి. ఏమండి, అతనొచ్చాడేమో, లోపలికి పిలవండి. సావిత్రమ్మ గారి హడావుడి. లేదమ్మా, ఆయన గేటు దగ్గర నుంచే వెళ్ళిపోయారు అంటూ లోపలికొచ్చింది అరుణ. భోజనాలప్పుడు తల్లి మొదలుపెట్టింది. అరుణ, ఇల్లు ఎంత పెద్దదో చూశావా? మీ అమ్మమ్మగారు చాలా కలుపుగోలు మనిషి. మీ అత్తగారు అదేమిటో ముంగిలా మాట్లాడదు. అసలు ఇంటి యజమానురాలికి లేని గర్వం, టెక్కు మీ అత్తగారికి ఉన్నాయి. నోరు మెదిపి ఒక్క మాట మాట్లాడలేదు అంది సావిత్రమ్మ గారు. అమ్మా, కొందరి స్వభావాలంతే. నాన్న చూడు, మితంగా మాట్లాడతారు. అందువల్ల గర్వం అంటే ఎల్లా? అరే, మీ అత్తగారిని ఏదో అన్నానని అప్పుడే వెనకేసుకొస్తున్నావా? ఏమండి, మీరు నగలన్నీ చూశారా? ఆ రవ్వల దుద్దులు దగదగా మెరిసిపోతున్నాయి. మనమ్మాయి మంచి చోట పడిందని అప్పుడే అందరికీ కళ్ళు కుడుతున్నాయి. నువ్వే చెప్పుకొని ఉంటావు. ఈ పట్నంలో ఎవరికి కావాలి మన గొడవ? అదేమిటండి, మధ్యాహ్నం మీ తమ్ముడు రాలేదా? బాబాయ్ వచ్చాడా నాన్న? అడిగింది అరుణ. నీ సంబంధం విషయం విన్నాట. అసలు విషయం తెలుసుకుందామని వచ్చాడు. వాళ్ళ బ్రాంచీలో మీ అమ్మమ్మ గారికి పెద్ద డిపాజిట్లే ఉన్నాయట. వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు. ఈ సంబంధం వదులుకోవద్దని మరీ మరీ చెప్పాడు. మనం వదులుకోవటమనే ప్రశ్నే లేదు. వాళ్లే మన వెంటబడ్డారని చెప్పలేం. ఒసే అరుణ, నీకు నోరు హెచ్చిపోతున్నది. ఇది నిజమే కదమ్మా. ఇందులో అబద్ధం విసమెత్తు కూడా లేదు. ఎంతైనా ఆడపెళ్లి మాళ్ళం. మనం కాస్త తగ్గి ఉండాలి. నాన్న, అతను నీతో మాట్లాడా? నమస్కారం పెట్టాడు. చిన్నవాడు, మొహమాట పడి ఉంటాడు. మీ తాతగారు మటుకు చాలా యోగ్యుడు, మంచివాడు. అన్నట్లు ఆయనకి చదరంగం వచ్చుట మీకొచ్చా అని అడిగారు. ఒక్క మాటైనా కమాన్, టాపిక్ కనబడింది అంది అరుణ. లక్ష్మీవారం తాంబూలాల నాటికి మరదల్ని, వాళ్ళ కుటుంబాలని పిలవాలి. మగపెళ్లి వారందరికీ బట్టలు పెట్టాలి. 2 స్వీట్లు. అమ్మ, వాళ్ళకి బట్టలెందుకు? మనం ఎంత ఖరీదైనవి ఇచ్చినా అంతకు రెట్టింపు వాళ్ళిస్తారు. నువ్వు ఈ చాదస్తాలు పెట్టుకోకు. నాన్న, అమ్మ మాట వినకు. నువ్వు ఊరుకో. అమ్మమ్మ గారికి, కోడలికి వెంకటగిరి జరీ చీరలు, మగవాళ్ల ముగ్గురికి పంచలు, చాపులు పెట్టి తీరాలి అంది సావిత్రమ్మ గారు. అరుణ నోరు ఎత్తలేదు. తండ్రి ఇన్ని ఖర్చులు భరించలేడు. మళ్ళీ నెలలో పెళ్ళి అంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తాడు? అరుణ ఎటు చెప్పలేకుండా ఉంది. ఏమీ పాలుపోవటం లేదు. వీటన్నిటి మధ్య భాస్కరం పెట్టిన ప్రయాణం. ఆ రాత్రి అరుణ తండ్రిని అడిగింది. నాన్న, నేను విషయం అడుగుతాను. నీకు కోపం రాదు కదా? కోపం దేనికి? అడుగమ్మా. నేను ఈ పెళ్ళి ఇప్పుడే చేసుకోవాలా? ఏం,
నీకు అతనంటే ఇష్టం లేకపోతే తప్ప ఈ పెళ్ళి ఆపటానికి మరో కారణం కనిపించటం లేదు. అది కాదు, ఇప్పుడు ఎన్ని వేల ఖర్చు అవుతుందో ఆలోచించారా? ఎక్కడ నుంచి తెస్తారు? అదంతా నువ్వు పట్టించుకోకూడదు. నీ పెళ్ళి ఈ రోజు కాకపోతే మరో ఏడాదికైనా జరగాల్సిందే. ఈ ఖర్చు అప్పుడన్నా అవుతుంది. ఇది ఖర్చు కాదు, నా బాధ్యత అన్నాడు రామకృష్ణయ్య గారు. ఏదో హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న దాన్ని పిలిచి పెళ్ళి అని ఇంత హడావిడి చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే మటుకు పెళ్లి చేసుకోవా? చేసుకుంటాననుకో, నాకు తటస్థపడినా వీళ్ళు మటుకు నీకు తటస్థపడలేదా? పైసా కట్నం వద్దంటున్నారు, అన్నీ ఖర్చులు పెట్టుకో చేస్తామంటున్నారు. అరుణ, నువ్వు నా గురించి కాదు, వాళ్ళని గురించి కూడా ఆలోచించాలి. మధ్యాహ్నం భాస్కరం గారు ఒక విషయం చెప్పారు. ఏమిటది? కోనసీమలో వాళ్ళ చెల్లెలు పెళ్ళిట. లలిత సంగీతం కచేరీ ఉంటుందిట. మన తెలుగు స్టాఫ్ని తీసుకెళ్తానంటున్నారు. నిన్ను కూడానా? నన్ను భావగీతాలు పాడమంటున్నారు. నువ్వేమన్నావు? నిన్ను అడిగి చెబుతానన్నాను. నన్ను కాదమ్మా అడగాల్సింది, మీ అత్తగారిని. పెళ్ళి కాకుండా వాళ్ళు అత్తవారు ఎలా అవుతారు? నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఎక్కువ. తండ్రి, నువ్వు ఎక్కువ. చెప్పు, ఎవరు ఎక్కువ? ఇప్పటిదాకా నేను, రేపు పెళ్ళి అయ్యాక వాళ్ళు. మరి ఇంకా పెళ్ళి కాలేదుగా, అందుకే నిన్ను అడుగుతున్నాను. భాస్కర్ గారు నీకు తెలుసుగా, చాలా మంచివారు. 3 ఆడవాళ్ళం, 3 మగవాళ్ళం వెళుతున్నాము. మీ సుందరమ్మ గారు ఒప్పుకుంటారో లేదో? ఆవిడ ఇష్ట అయిష్టాలంటే ఒక్క అడుగు ముందుకు వెయ్యలేం. ఆవిడకు నేను రేడియోకి వెళ్ళటమే ఇష్టం లేదు. ఇప్పటి నుంచే ఇంట్లో కూర్చోమంటుంది. నువ్వు ఈ పరిస్థితుల్లో వెళ్ళటం అంత మంచిది కాదేమోనని అనిపిస్తున్నది. ఎందుకని? క్రిందటేడు మా మేరీ పెళ్ళికి గుంతకలు పంపలేదు? అప్పుడు పంపిన వాడివి ఇప్పుడు ఎందుకు కాదంటున్నావు? నా చేతుల్లో ఉంటే ఇప్పుడు అభ్యంతరం పెట్టను. కానీ సుందరమ్మ గారు, ఆవిడతో కూడా ఇదే చెబుతాను. నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తానని చెబుతాను. పెళ్ళి అంటూ అయ్యాక వాళ్ళ మాట ఎట్లాగో వినాలి. ఇప్పటి నుంచే ఆ ఆంక్షలు దేనికి? పెళ్ళి అయ్యేదాకా నేను మీ పిల్లని. ఆర్గ్యుమెంట్కి ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాన్న, భాస్కర్ గారిని నువ్వెరుగుదువు. మన ఇంటికి అనేకసార్లు వచ్చారు. చాలా మంచివాడు. ఆయన తన చెల్లెలు పెళ్ళి అంటే వెళ్లకుండా ఎలా ఉండను? నీతో చెప్పమన్నారు. నీకు పెళ్ళి నిశ్చయం అయిందని చెప్పావా? లేదు. ఏం? ఇంకా నిశ్చయం అవలేదు. తాంబూలాలు పుచ్చుకోలేదుగా? నిజమే అనుకో. ఆయన చెవిలో ఒక మాట వేయి. అలాగే చెబుతాను. దానికి దీనికి సంబంధం ఏమిటంటే? రామకృష్ణయ్య గారు సమాధానం చెప్పలేకపోయారు. పెళ్ళెప్పుడట? ఇంకా 20 రోజులుంది. సరే, చాలా రోజులుందిగా, అప్పుడు చూద్దాం. రేపు టిక్కెట్లు తెప్పిస్తున్నానంటున్నారు. తెప్పించమను. అంతగా అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నాన్న, నాకు ఈ ఫ్రీడమ్ ఇక ముందు ముందు ఉండదనిపిస్తోంది. పెళ్ళైతే వాళ్ళు ఉద్యోగం చెయ్యనివ్వరు. కారులో నుంచి కాలు కింద పెట్టనివ్వరు. నా ఫ్రెండ్స్తో 4 రోజులు సరదాగా గడపటానికి ఇదే ఆఖరి ఛాన్స్. సరే, టిక్కెట్స్ కొనమను. మిగతావి తరువాత ఆలోచిద్దాం అంటూ నిద్రలోకి వరిగారు రామకృష్ణయ్య. ఆ మరునాడు 3 గంటల వేళ అరుణ డ్యూటీ టేబుల్ దగ్గర పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తుంటే ఫోన్ వచ్చింది. మిస్ అరుణ, మీకు ఫోన్ అన్నాడు డ్యూటీ ఆఫీసర్. అరుణకి ఒక్క క్షణం భయం వేసింది. నాన్నకి ఏమన్నా అయ్యిందా? ఎవరికన్నా ఒంట్లో బాగాలేదా? సాధారణంగా అరుణకి ఇంటి నుంచి ఫోన్స్ రావు. ఎందుకంటే వాళ్ళింట్లో ఫోన్ లేదు. హలో అంది కంగారుగా. ఎవరు? అరుణ, నేను అమ్మమ్మని. నువ్వు వెళ్ళిపోయావేమోనని కంగారు పడుతున్నాను. అక్కడే ఉండు, రంగయ్యని పంపిస్తాను. దేనికండి? కారు తీసుకొస్తాడు. షాపు నుంచి చీరలొస్తాయి. సెలెక్ట్ చేసుకుందువు గాని ఇంట్లో చెప్పిరా. రాత్రి బాబొచ్చి దించేస్తాడు. అక్కడే ఉండు, బయలుదేరకు. తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశారు. స్టాఫ్ రూమ్లో కూర్చున్న అరుణని చూసి ఒకరిద్దరు ఆర్టిస్టులు పలకరించారు. ఇంకా వెళ్ళలేదా అన్నట్లు. ఆ వైపుగా వెళ్తున్న భాస్కర్, ఏయ్, ఇంకా వెళ్ళలా? ఏమిటి తీరిగ్గా కూర్చున్నావు అంటూ అడిగాడు. మా వాళ్ళు వస్తామన్నారు, అందుకని ఆగాను అంది అరుణ. ఈ భాస్కర్ పైకి వెళ్ళిపోతే బాగుండును. తను కారులో వెళ్ళటం చూస్తే ప్రశ్నలు వేస్తాడు. ఇప్పటి నుంచి తన పెళ్లి సంగతి టామ్ దేనికి వెయ్యాలి? అరుణకి చికాగ్గా ఇబ్బందిగా ఉంది. క్రిందటి రోజు కారు వద్దని ఖచ్చితంగా చెప్పింది. అయినా ఈ అమ్మమ్మ గారు ఊరుకోదలుచుకోలేదు. ఎలాగో అలా తన మాట నెగ్గించుకుంది.
రిసెప్షన్లో నుంచి మనిషి వచ్చి, మిస్ అరుణ, మీకోసం ఎవరో వచ్చారు అని కబురు తీసుకొచ్చాడు. అరుణ గబగబా వచ్చింది బయటకి. డ్రైవర్ కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు. ఎవరినో సాగనంపటానికి వరండా మెట్ల దగ్గరకొచ్చిన భాస్కర్ కారులో ఎక్కుతున్న అరుణని చూశాడు. కారు తలుపు వేసిన యూనిఫారం డ్రైవర్ని గమనించాడు. ప్రశ్నార్థకంగా ఆశ్చర్యంగా ఉన్న అతని దృష్టిని గమనించనట్లు అరుణ అటువైపుకి తల తిప్పి కూర్చుంది. కారు కదిలింది. అరుణకి కోపంగా ఉడుకుమోత్తనంగా ఉంది. భాస్కర్ తనకి గర్వం అనుకుంటాడు. వర్షం కురిసినప్పుడు అనేకసార్లు అతను తనని ఇంటికి తీసుకొచ్చి దించి వెళ్ళాడు. ఏనాడు డబ్బు లెక్క చూసుకోలేదు. అతను వెళ్ళే దారిలో లేదు. అతను టీ నగర్లో ఉంటున్నాడు. అయినా సరే అనేకసార్లు తమ ఇంట్లో దించి వెళ్ళేవాడు ట్యాక్సీలో. ట్యాక్సీ ఖర్చులు ఇచ్చే అవకాశం ఏనాడు ఇచ్చేవాడు కాదు తనకి. అటువంటి భాస్కర్ని తను కారులో వెళుతూ ఇంటి దగ్గర దించలేకుండా ఉంది. ఎలా దించుతుంది? ఈ కారు తనది కాదు. తనకి ఇంకా అంత స్వతంత్రం రాలేదు. ముందు ముందు దించగలదేమో. కానీ ఆ స్వతంత్రం వచ్చేటప్పటికీ రేడియో స్టేషన్లో తాను ఉండకపోవచ్చు. రేపు భాస్కర్కి ఎలా చెప్పాలి? తనకి మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి నిశ్చయం అయిందని ఎలా చెప్పటం? 3 పిల్లలున్న భాస్కర్కి వయసులో తనకంటే 15 ఏళ్ళు పైన ఉన్న అతనికి తన పైన ఒక అధికారం, చనువు, వాత్సల్యం ఉన్నాయి. ఈ అనుబంధంలో అపశృతి లేదు, ఒక హక్కు ఉంది. అటువంటి హక్కు కలిగిన వ్యక్తితో తను తన పెళ్లి విషయం చెప్పలేకుండా ఉంది. చెప్పాలంటే సంకోచం, సిగ్గు. నిమిషాల మీద జరిగిపోయిన ఆ సంఘటనలు, ఏర్పాట్లు చెప్పినా అర్థం అవ్వవు. అతనికి సుందరమ్మ గారు డబ్బు చూసి వ్యామోహపడుతున్నాననుకుంటాడు. అసలు దీనికంతా ఈ సుందరమ్మ గారిని అనాలి. ఇతరుల అభిప్రాయాలకి, అభిరుచులకి విలువ ఇవ్వదు, అవకాశం ఇవ్వదు. అంతా తన ఇష్టం వచ్చినట్టు నిమిషాల మీద జరగాలనుకుంటుంది. ఈవిడ మాట తను ఎందుకు వినాలి? రానని ఖచ్చితంగా చెబుతుంది. అరుణ ఆలోచనలతో కారు తమ ఇంటి ముందు ఆగింది కూడా గమనించలేదు. రంగయ్య తలుపు తీసి పట్టుకున్నప్పుడు కానీ ఆ లోకంలోకి రాలేదు. గేటు తీసుకు లోపలికెళ్ళింది. తన పినతల్లులు 2 వచ్చి ఉన్నారు. ఎప్పుడొచ్చారు అంటూ పలకరించింది అరుణ. వాళ్ళిద్దరూ తన వంక గౌరవంగా కొత్తగా చూస్తుంటే నవ్వుగా ఉంది అరుణకు. అమ్మమ్మ గారు కారు పంపారు. సాయంత్రం పట్టు చీరలు షాప్ నుంచి తెప్పిస్తున్నారట. రమ్మని కబురు పంపారు. వెళ్ళనా? వెళ్ళవే. పాపం ఆవిడ ప్రాణంగా చూసుకుంటున్నప్పుడు కాదనకూడదు. రాత్రి అబ్బాయి వచ్చి దించుతాడా? అనుకుంటా. త్వరగా మొహం కడుక్కొని చీర మార్చుకో, కాఫీ పట్టుకొస్తాను. ఆ ఇల్లు, ఆ ఐశ్వర్యం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయినాయి. నగలన్నీ చేయించి రెడీగా ఉంచారు. ఒక్కరోజు అరుణ కనబడకపోతే ఊరుకోరు. తల్లి మాటలు దొడ్లోకి వినిపిస్తున్నాయి. అరుణకి ఈ కబుర్లు పెద్ద ఆనందాన్ని ఇవ్వటం లేదు. ప్రశ్నార్థకంగా చూస్తున్న భాస్కర్ కళ్ళే పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. అరుణ నుంగంబాకం వెళ్ళేటప్పటికీ సుందరమ్మ గారు ఒక్కర్తే వరండాలో కూర్చొని ఉన్నారు. అంత పెద్ద ఇంట్లో ఆ చక్రాల కుర్చీలో ఏకాకిగా కూర్చున్న ఆవిడని చూస్తే అరుణకి జాలి వేసింది. కారులోనే తన నిశ్చయాలన్నీ పటాపంచలైపోయాయి. ఎవరూ లేరా? ఒక్కరే కూర్చున్నారు అడిగింది అరుణ. ఆమె 2 చేతులని పట్టుకొని ప్రేమగా. లక్ష్మి సినిమాకి వెళ్ళింది. అబ్బాయి క్లబ్కి వెళ్ళాడు. మీ తాతగారు చదరంగం ఆడుకుంటున్నారు తోటలో. ముసల్దాన్ని అయిపోయాను, కాళ్ళు లేవు. ఎవరికి కావాలి నేను? ఎవరి కాలక్షేపాలు వాళ్ళవి అంది సుందరమ్మ గారు. అరుణకి నిజంగానే జాలి వేసింది. పాపం పెద్దావిడ. ఇంత పెద్ద ఇంట్లో ఆవురుమంటూ ఒక్కర్తే కూర్చోవాలి. కాసేపు కబుర్లు చెప్పుకునే వేళకి షాపు నుంచి చీరల మూట వచ్చింది. అందులోంచి సన్నగడి వేసిన జరీ అంచు చీర సెలెక్ట్ చేశారు సుందరమ్మ గారు. మరో పట్టు చీర కూడా తీశారు సావిత్రమ్మ గారి కోసం. మరునాడు రేడియో స్టేషన్కి వెళ్ళేటప్పటికీ భాస్కర్ రూమ్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడోనని సెక్రటరీని అడిగింది అరుణ. సౌండ్ ట్రాక్ తీసుకోవడానికి వెళ్ళారు అని జవాబు చెప్పాడు సెక్రటరీ. అరుణకి కాస్త కష్టంగా తోచింది. ఇప్పటికి చాలాసార్లు అరుణ భాస్కర్తో పాటు సౌండ్ ట్రాక్ తీసుకోవడానికి సినిమా స్టూడియోకి వెళ్ళింది. ఇంచుమించు తాను లేకుండా తనకి చెప్పకుండా వెళ్ళేవాడు కాదు. అరుణకి ఏదో వెలితిగా ఉంది. భాస్కర్కి తన మీద కోపం వచ్చింది. సౌండ్ ట్రాక్ ఉందని ఎందుకు చెప్పలేదు?
ఆ రోజు 2ంటికి గానీ భాస్కర్ స్టూడియోస్కి రాలేదు. వచ్చి క్యాంటీన్లో కాసేపు గడిపి రూమ్కి వచ్చాడు. అతనితో విషయం చెప్పేదాకా అరుణ వదలదలుచుకోలేదు. అరే, నువ్వింకా వెళ్ళలేదా? డ్యూటీ అయిపోయి ఉండాలే అడిగాడు భాస్కర్ ఆశ్చర్యంగా. మీకోసమే మీతో ఒక విషయం చెప్పాలని. ఏమిటి? నేనే కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎలా తెలుసు? నువ్వు చెప్పకపోయినా బయట వాళ్ళు ఊరుకుంటారా? నాకు రాత్రే తెలిసింది. అతను ఇంజనీరుట. అవును. నీకు నచ్చాడా? నచ్చకపోతే ఎందుకు చేసుకుంటాను? అవుననుకో. ఆ పెద్దావిడ చాలా డామినేట్ చేస్తుందట. బాగా డబ్బుందిట. అవును, వాళ్లే కబురు పంపారు. నన్ను టీవీలో చూశారట. నిన్న వెళ్ళింది వాళ్ళ కారులోనే. జాబ్ రిజైన్ చెయ్యబోతున్నావా? ఆమెకి రిజైన్ చెయ్యమనే ఉంది. కానీ నేను ఒప్పుకోలేదు. పెళ్ళి అయ్యాక కూడా జాబ్ చేస్తావా? చెయ్యాలనే ఉంది. నీ ఇష్టం సాగుతుందా? అడిగాడు భాస్కరం. అరుణ జవాబు చెప్పలేదు. ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ. ఈ యంగ్ మ్యాన్ని ఎప్పుడు చూపిస్తావు? రేపో ఎల్లుండో రేడియో స్టేషన్కి తీసుకొస్తాను. పోనీ మీరు మా ఇంటికి రాకూడదా? చూద్దాం. అయితే నువ్వు మా చెల్లెలు పెళ్ళికి రావన్నమాట. నేను రానని అనలేదే. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. పెళ్ళి కాకుండానే వాళ్ళ మాట వినాలని ఎక్కడుంది? పెళ్ళి అయినంత మాత్రాన ఆడదానికి స్నేహితులు పరిచయస్తులు ఉండకూడదా? బ్రేవో, చూడు, నువ్వు రాకపోయినా నేనేమనుకోను. నీ పెళ్ళి అని తెలియక ప్రెస్ చేశాను రమ్మని. ఫర్గెట్ అబౌట్ ద టాపిక్ అన్నాడు భాస్కర్. అతను అలా అనే కొద్దీ అరుణకి పట్టుదల పెరుగుతున్నది. లేదండి, నేను తప్పకుండా వస్తాను. నాన్న వెళ్ళమన్నారు. టిక్కెట్లు తెప్పించండి. రిజర్వేషన్కేముంది? కావాలంటే క్యాన్సిల్ చేయించుకోవచ్చు. కమాన్ మై చైల్డ్, బయలుదేరదాం పద అంటూ అరుణ భుజం మీద తట్టాడు భాస్కర్. అరుణకి చాలా తృప్తిగా సంతోషంగా ఉంది. భాస్కర్కు తన మీద కోపం పోయింది. అతను ఎప్పటిలాగే ఉన్నాడు. డ్యూటీ టేబుల్ దగ్గరకొచ్చేసరికి అరుణకి ఫోన్ అన్నాడు అక్కడ ఆఫీసర్. వెళ్ళిపోయానని చెప్పండి అంది అరుణ మెల్లగా. అతను కాస్త ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోయింది అని బదులు చెప్పాడు. అరుణ స్వేచ్ఛగా హాయిగా గాలి పీల్చుకుంది. భాస్కర్తో పాటు బస్టాప్లో నిల్చుని మామూలు కబుర్లు చెప్పింది. 27D వచ్చేటప్పటికి ఎక్కి కూర్చుంది. ఆ సాయంత్రం 6:30కి రాజా అరుణ కోసం వచ్చాడు. అతనితో పాటు నుంగంబాకం వెళ్ళి కాసేపు కూర్చుని బీచ్లో కాసేపు గడిపి ఇల్లు చేరుకున్నారు. రాజా రోజు కారు తీసుకుని రావటం అరుణ నిత్యకృత్యంలో ఒక భాగమయ్యింది. పైవారంలో తాంబూలాలు పుచ్చుకునే రోజున అరుణ వాళ్ల బాబాయిలు, పినతల్లులు, పిల్లలు అంతా వచ్చారు. ఆ మధ్యాహ్నం 3ంటికి సుందరమ్మ గారు పచ్చల సెట్టు పట్టుచీర ఇచ్చి పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. సావిత్రమ్మ గారికి పట్టుచీర, సుశీలకి నైలెక్స్ చీర కానుకగా తెచ్చింది ఆవిడ భారీతనం, కలుపుగోలుతనం అందరూ ఏకగ్రీవంగా మెచ్చుకున్నారు. లక్ష్మీదేవి గారు, ఆనందం గారు ఉత్సాహ విగ్రహాల్లా కూర్చున్నారు. ఒకవైపుగా చక్రాల కుర్చీలో కూర్చొని సుందరమ్మ గారు తంతునంతా నడిపించారు. పెళ్ళికొడుకు మా అమ్మగారి పక్కన కూర్చున్నాడు. అప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఆ మరునాడు అరుణ పచ్చల గాజులు చేతికి వేసుకుని ఆఫీస్కి వెళ్ళింది. రమోలా 5 నిమిషాల్లో కొత్త గాజులు కనిపెట్టింది. ఎప్పుడు చేయించుకున్నావు? ఎంత అయ్యింది? అడిగింది రమోలా. నాకు తెలియదు. ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ప్రెజెంటా? షటప్, నీకెప్పుడు అదే గోలా? నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, వాళ్ళు పెట్టారు. హాయ్ చెప్పావు కాదు, ముందు టీ పార్టీ ఇవ్వాలి. మన వాళ్ళందరికీ చెబుతానుండు. రమోలా తూనీగలాగా పరిగెత్తింది. క్షణంలో తెలుగు స్టాఫ్ అంతా చుట్టుముట్టారు. ఏం చదువుకున్నాడు? ఎలా ఉంటాడు? డౌరీ ఎంత? పెళ్ళెప్పుడు? ఇలా ప్రశ్నలు కురిపించారు. అంబుల పొదిలో నుంచి బాణాల్లా చిట్ట చివరికి అరుణ టీ పార్టీ ఇవ్వాలని తేల్చారు. అరుణ, మాకు పార్టీ ఇవ్వాలి. ఎప్పుడిస్తావు? ఎక్కడిస్తావు? నువ్వు మీ వుడ్బి ఇద్దరూ కలిసి ఇవ్వాలి పట్టుకుంది రమోలా. అరుణకి ఉక్కిరి బిక్కిరిగా ఉంది. మా ఇంట్లో అడిగి చెబుతాను. అతనికి ఏ రోజు వీలు కనుక్కొని చెబుతాను అంది అరుణ. పైకి అలా అన్నదే గాని అతను వస్తాడా? వచ్చినా ఎక్కడ పార్టీ ఇవ్వాలి? ఇలాంటి ప్రశ్నలు గిర్రున తిరుగుతున్నాయి. ఆ మరునాడు బీచ్కెళ్ళినప్పుడు అతన్ని అడిగింది. మా వాళ్ళంతా మిమ్మల్ని చూపించమంటున్నారు. పెళ్లిలో ఎలాగో చూస్తారుగా. అది కాదు, అడ్వాన్స్గా చూడాలిట. పార్టీ ఇమ్మంటున్నారు. వుడ్లాండ్స్లో ఇద్దామా? గ్రానీని అడుగుదాం. అరుణకి కొంచెం నిరాశ కలిగింది.
మీరు రేడియో స్టేషన్కి రావాలి. నేనెందుకు? నాకు ఆడవాళ్ళంటే భయం. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు ఉన్నారు. సరే, ముందు గ్రానీని కనుక్కొని అన్నాడతను. అరుణకి చికాగ్గా ఉంది. అన్నిటికీ గ్రానీని సంప్రదించాలా? హోటల్లో పార్టీ ఇవ్వకూడదా? మరునాడు అరుణ వెళ్ళేసరికి సుందరమ్మ గారు టీ పార్టీకి ఏర్పాటే కాదు, ఆ 3వ రోజుకి డేట్ కూడా ఫిక్స్ చేసింది. అరుణ, మన ఇంట్లో పార్టీ పెట్టుకుందాం. ఎంతమంది వస్తారో, ఏమేమి చేయించమన్నావో చెప్పు అంది సుందరమ్మ గారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి మొహమాట పడతారేమో. ఎందుకని? హోటల్ కంటే మన ఇల్లు నయం కదా. ఇంట్లో సౌకర్యం లేని వాళ్ళు హోటల్స్కి వెళ్ళాలి. మనకేం కర్మ? నౌకర్లు చాకర్లు దర్జాగా చేయొచ్చు. ఆయన వచ్చి చెబితే బాగుంటుంది. మా లేడీస్ పర్వాలేదు, 3 ప్రోగ్రామ్ ఆఫీసర్లు కూడా ఉన్నారు అంది అరుణ నెమ్మదిగా. నేను చెబితే బాబు వెళ్ళి పిలుస్తాడులే. రేపు 3ంటికి స్టేషన్కొస్తాడు. అప్పుడే అందరికీ చెప్పమను అంది సుందరమ్మ గారు. తను పిలవమంటే అతను పిలిచి ఉండేవాడా? గ్రానీ చెప్పింది కాబట్టి వచ్చి పిలుస్తాడు. అతనికి ఎంతకీ గ్రానీ మాట మీదనే గురి. సుందరమ్మ గారు కాక తను చెప్పిన వెంటనే అతను వాళ్ళని పిలవటానికి ఒప్పుకుంటే తనకి తృప్తిగా ఉండేది. ఆవిడ ద్వారా తన పని జరగడం కాస్త అసంతృప్తిగా ఉంది. ఆ మరునాడు ఉదయం 11 గంటల వేళ భాస్కర్కి ఫోన్ వచ్చింది. నేను సుందరమ్మని, మీ అరుణకి కాబోయే అమ్మమ్మ గారిని అంది ఆవిడ ఫోన్లో. అలాగా, నమస్కారమమ్మ. అరుణని పిలవనా? లేదు, నేను మీకోసం ఫోన్ చేశాను. రేపు 5ంటికి మీరు మా ఇంటికి టీకి రావాలి. అరుణకి మీరు గార్డియన్ కాబట్టి మీరే నా తరపున మిగతా ఆఫీసర్స్ని తీసుకుని రావాలి. నా మనుమడు వచ్చి చెబుతాడనుకోండి. పెద్దదాన్ని, నా మాట కాదనరనే నమ్మకంతో ఫోన్ చేస్తున్నాను. దీనికి మీరు ఇంత శ్రమ తీసుకోవాలా? తప్పకుండా వస్తాం. మా కార్లు 2-4 పంపుతాను. సరాసరి వచ్చేయండి అన్నారు సుందరమ్మ గారు. ఎవరు? అమ్మమ్మగారా? అడిగింది ఆ రూమ్లోనే ఉన్న అరుణ. అవును, నీకెట్లా తెలుసు? కనిపెట్టావా? ఆ కంఠం ఇక్కడికి వినిపిస్తున్నది. రేపు టీ పార్టీ సంగతా? అవును. ఆవిడకి అక్కర్లేని విషయం లేదు. ప్రతి విషయంలో తన పెత్తనం కావాలి. అరుణ, నువ్వు అనారోగ్యమైన దృక్పథం అలవాటు చేసుకుంటున్నావు. ఆవిడ పెద్దది, ఏదో పిలిచింది. మీ వుడ్బీ వచ్చి పిలిచినా పిలవకపోయినా వస్తాం. అది వాళ్ల కోసం కాదు, నీకోసం. నువ్వు ఇలా ప్రతిదానికి అసంతృప్తి పడడం అలవాటు చేసుకోకు. యూ విల్ బికమ్ ఏ డెడ్ బోర్. అరుణ మాట్లాడలేదు, తల వంచుకుంది. ఆ మరునాడు అరుణ తన వెంట సుశీలని కూడా తీసుకెళ్ళింది. ఆఫీస్ నుంచి 8 మంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరికీ 2 కార్లు సరిపోయినాయి. సుందరమ్మ గారు వరండాలో కూర్చున్నారు. పక్కన తాతగారు కూడా ఉన్నారు. ఆ సాయంత్రం పెద్దదాన్ని, అవిటిదాన్ని మీ అందరినీ చూడాలన్న సరదాతో పిలిపించాను. నా చాదస్తాన్ని ఈ ఒక్కరోజు భరించండి భాస్కర్ చేతులు పట్టుకుంటూ అన్నారు. సుందరమ్మ గారు ఆప్యాయంగా ఆ రోజు వచ్చిన వాళ్ళందరితో నవ్వుతూ కబుర్లు చెప్పారు. అరుణని, రాజారావుని పక్కపక్కన నిల్చోబెట్టి చూడమన్నారు. మా అరుణకి నగల మీద వ్యామోహం లేదు. డైమండ్ దుద్దులు పెట్టుకోమంటే వద్దంటుంది. మీరన్నా చెప్పండి అంది మీనాక్షితో. రమోలా ముఖంలో కొంచెం ఈర్ష్య, మీనాక్షి ముఖంలో ఆశ్చర్యం. మా అరుణ పెళ్ళికి మీరంతా పెద్దరికం వహించాలి. పెత్తనమంతా మీకే అప్పగిస్తాను. ఆనక రాలేము, వీలుబడలేదు అంటే ఒప్పుకోను. నాకా కాళ్ళు లేవు. నా కోడలికి అంత ఉత్సాహం లేదు. మీరే మా బంధువులు. ఏమయ్యా భాస్కర్, నువ్వు మా ఆనందం వంటి వాడివి. పెళ్లి బాధ్యత నువ్వే మొయ్యాలి అన్నారు సుందరమ్మ గారు. అరుణకి, రాజారావుకి మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు ఆమె. లక్ష్మీదేవి గారు, ఆనందం గారు 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయారు. 2 స్వీట్స్, 2 సేవరీలు, ఐస్ క్రీంతో పార్టీ ముగిసింది. సుందరమ్మ గారి మాటలు, ఆమె చేసిన విందు అందరినీ సమ్మోహితుల్ని చేసింది. ప్రతి ఒక్కరూ అరుణ అదృష్టాన్ని మెచ్చుకున్నారు. అరుణ, నీ ఫ్రెండ్స్కి ఇల్లు చూపించు ఆజ్ఞ జారీ చేసింది. నేను మీ దగ్గర కూర్చొని కబుర్లు చెబుతాను. నా పొట్ట కదలటం లేదు అంటూ భాస్కర్ కూర్చుండిపోయాడు. అతనితో మిగతా మగవాళ్ళు కూర్చుండిపోయారు. ఆడవాళ్ళు ఇల్లు తోట అంతా కలియదిరిగి అరుణ అదృష్టానికి, ఆమెకి లభించిన ఐశ్వర్యానికి లోలోన కొంచెం ఈర్ష్య చెందారు. ఎలా ఉన్నారు అడిగింది అరుణ రమోలాని. మీ ఆయన కంటే మీ అమ్మమ్మగారు నచ్చారు. భలే సరదా మనిషి అరుణ. నువ్వు నిజంగా లక్కీ గర్ల్వి. ఇంత ఇల్లు, 3 కార్లు, నౌకర్లు చాకర్లు,
ఇంత ప్రేమించే అత్తవారు, ఇంతకంటే ఏం కావాలి? నేనైతే ఈ ముష్టి జీతానికి చస్తే ఉద్యోగం చెయ్యను. హాయిగా కాలు మీద కాలేసుకొని సుఖాలు అనుభవిస్తాను. అవును, మీ కాబోయే అత్తగారు అదేమిటి అంత ముభావనంగా ఉన్నారు? ఆవిడకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? అబ్బే, అదేం లేదు. మరి అలా పట్టనట్లు ఉంటుందేం? అది ఆవిడ స్వభావం. పాపం, అన్నింటికీ ఆ పెద్దావిడే తాపత్రయపడాలి కాబోలు. కాళ్ళు లేకపోయినా వయసు పైబడ్డా ఎంత సరదాగా ఉన్నారు. ఆవిడని చూస్తే చాలా ముచ్చటగా ఉంది అంది మీనాక్షి. వాళ్ళందరి మెప్పు కోసమే అమ్మమ్మగారు ఈ పార్టీ ఏర్పాటు చేశారు అన్న సందేహం ఒక్కసారి అరుణ మస్తిష్కంలో తళుక్కుమంది. కానీ ఆ భావాన్ని వెంటనే తుడిచిపారేసింది. అందరినీ కార్లల్లో ఇళ్లకు పంపారు. అరుణ, సుశీల చివరికి మిగిలిపోయారు. రాజా, బీచ్కి వెళతారా? అడిగింది అమ్మమ్మగారు. వద్దండి, అందరం ఇక్కడే కూర్చుందాం. కాసేపుండి మమ్మల్ని పంపేయండి అంది అరుణ. అమ్మమ్మగారు సుశీలతో కబుర్లు మొదలుపెట్టారు. ఆమె మాట్లాడదలుచుకుంటే అవతల వాళ్ల వయసు, చదువు ఏవీ అడ్డురావు. చిన్నపిల్లలతో చిన్నపిల్లలాగా కబుర్లు చెప్పగలరు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అరుణ రాజా గది వైపు వెళ్ళింది. అతని గదిలోకి అరుణ వెళ్ళటం ఇది మూడోసారి. గది విశాలంగా ఉంటుంది. గదిలో 2 ఫ్యాన్లు, ఒక మంచం, ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు, టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ బుక్. అతను బట్టలు చిందరవందరగా పడేసుకోడు, కానీ పుస్తకాలు ఎక్కడివక్కడా పడేస్తాడు. ఆ గది కంప్లీట్గా మాస్కులైన్గా ఉంది. ఆ గదిని ఆనుకొని బాత్రూమ్, వెనక వరండా. ఆ గదికి మరోవైపు నుంచి తలుపుంది. ఈ తలుపు ఎక్కడికెళ్తుంది? అడిగింది అరుణ. గ్రానీ వాళ్ల రూమ్కి. ఆ రూమ్లో తాతగారు, మా అమ్మ పడుకుంటారు. గ్రానీకి నిద్ర పట్టకపోతే నేను వెళ్ళి కూర్చుంటాను. కేన్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు రాజా. ఆ సాయంత్రం అతను అతిథుల కోసం స్లాక్ షర్ట్, ప్యాంట్ వేసుకున్నాడు. సాధారణంగా పైజామా, లక్నో లాల్చీ వేసుకుంటాడు సాయంత్రాల వేళ. మీకు స్లాక్ షర్ట్ కంటే పైజామా లాల్చీయే బాగుంటుంది అంది అరుణ కుర్చీలో కూర్చున్న అతన్ని చూస్తూ. గుడ్, గ్రానీ కూడా నీకు మళ్ళనే లాల్చీ పైజామా వేసుకోమంటుంది. ఐఆమ్ గ్లాడ్, నీకు నచ్చిందన్నమాట. మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చావుగా, ఆర్ యూ హ్యాపీ? అడిగాడు అతను. ఆ హ్యాపీనెస్ నాకొక్కదానికేనా? అందులో మీకు భాగం లేదా? అడిగింది అరుణ. వాళ్ళు నీ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఏమిటి? మన ఫ్రెండ్స్ అనండి. రేపు మీ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ కారా? నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అరుణకి అతను అలా అన్నప్పుడు ఎందుకో మనసంతా అవ్యాజమైన కరుణతో నిండిపోతోంది. కాలేజీలో కూడా ఫ్రెండ్స్ లేరా? అడిగింది. నాకు మొదటి నుంచి ఒంటరిగా ఉండటం అలవాటయ్యింది. నలుగురితో మాట్లాడాలని అనిపించదా? మీ కంపెనీలో కూడా అక్కడ ఎంతకీ టెక్నికల్ విషయాలు, నిత్య సమస్యలు అంతకి మించి ఉండవు. ఈరోజు నీ ఫ్రెండ్స్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. దేనికి? మీరంతా అంత ఫ్రీగా ఎలా ఉంటారోనని. మీకు అలా సరదాగా కబుర్లు చెప్పాలని అనిపించదా? నవ్వాలని, నవ్వించాలని అనిపించదా? అతను జవాబు చెప్పలేదు. అరుణ మంచం మించి లేచి వెళ్ళి అతని భుజం చుట్టూ చెయ్యి వేసి తల గుండెలకి దగ్గరగా లాక్కొని ఆర్ యూ లోన్లీ? అడిగింది. అతను జవాబు చెప్పలేదు. ఆర్ యూ అన్హ్యాపీ? మళ్ళీ అడిగింది. నో అన్నాడతను ఆమెకు దగ్గరగా జరుగుతూ. ఇద్దరు అలా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. మాటల కందని మధురమైన భావాలు వారిని కట్టివేశాయి. అమ్మమ్మగారు 8 దాటిందని చెప్పమన్నారు. వెంకమ్మ వరండాలో నిల్చుని హెచ్చరించింది. మధురమైన ఆ నిశ్శబ్దం, అతి దగ్గరగా వచ్చిన ఆ దేహాల స్పర్శ ఉద్రేకంతో కాక దానికి అతీతమైన ఒక ప్రశాంతతకు కూర్చుని ఉన్న వారిద్దరూ వెంకమ్మ హెచ్చరికతో మామూలు పరిస్థితులలోకి వచ్చిపడ్డారు. అరుణకు చాలా తృప్తిగా, ఆనందంగా ఉంది. అతని చుట్టూ కట్టుకున్న గోడలని కొద్ది కొద్దిగా ఛేదించగలుగుతున్నది. అతని హృదయానికి దగ్గరగా, ఇంకా దగ్గరగా రావాలి. తన ప్రేమ తీవ్రతలో ఘనీభవించి అతని హృదయం కరిగి తన హృదయంలో కలిసిపోవాలి. ఆ రాత్రి అరుణ చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. రాజాతో పరిచయమై అప్పటికి 15 రోజులయ్యింది. 15 రోజుల్లో ప్రతి రాత్రి సంశయాలతో, అసంతృప్తితో, కలతతో నిద్రలోకి వరిగేది. ఆ రాత్రి అరుణకి కలలు రాలేదు. మెలకువతో ఉన్న ఆ బుర్రలోకి ఆలోచనలు రాలేదు. పక్క మీద పడుకోగానే నిద్ర పట్టింది. అరుణకి రోజులు కలల్లో వలె గడిచిపోతున్నాయి. ఇంట్లో పెళ్లి కబుర్లు, బయట పెళ్లి కబుర్లు, ఎక్కడ చూసినా పెళ్లి కబుర్లు. సరిగ్గా మరో 1 నెల రోజులకి తను హీరోయిన్ అయిపోతుంది.
రాజాని వెన్నంటి నీడలాగా తిరుగుతుంది. అతనిలోని ఏకాంతతని, స్తబ్దతని తరిమేస్తోంది. అతని చుట్టూ లతల అల్లుకుపోతోంది. తను లేనిదే క్షణం గడవదన్న స్థితికి తీసుకొస్తుంది. తండ్రి ఎక్కడి నుంచి డబ్బు తెచ్చాడో అరుణకి తెలియదు. 1-2 సార్లు అడిగినా బదులు చెప్పలేదు. పెళ్లి ప్రయత్నాలు మటుకు గబగబా జరుగుతున్నాయి. ఈ హడావడి అంతలో అరుణకి భాస్కర్ ఇచ్చిన మాట, అతని చెల్లెలి పెళ్లికి వస్తానన్న మాట వెంటాడుతూనే ఉంది. ఈ ప్రయాణానికి తను అమ్మమ్మ గారిని ఒప్పించలేనిదే లాభం లేదు. అతన్ని అడిగిన గ్రానీని అడగమంటాడు. అమ్మమ్మగారు రేపు రేడియో స్టేషన్ నుంచి సరాసరి ఇక్కడికొచ్చేస్తాను, అంతకంటేనా కారు పంపుతాను, 3 వస్తాను, అలాగే రేపు టీవీలో సినిమా కూడా ఉంది, అది చూసి భోంచేసి వెళ్ళు, ఇంట్లో చెప్పిరా అన్నారు సుందరమ్మ గారు ఉత్సాహంగా. ఆ మరునాడు అమ్మమ్మగారి పక్కన కూర్చొని అరుణ కబుర్లు చెబుతూ, అమ్మమ్మగారు మిమ్మల్ని ఒక విషయం అడగనా ప్రశ్నించింది నెమ్మదిగా అరుణ. ఒక్క క్షణం పాటు అమ్మమ్మగారి ముఖం పాలిపోయినట్లయింది. మళ్ళీ వెంటనే సర్దుకుని, ఏమిటి, ఏం కావాలి, కొత్త రకం నగలేమన్నా వచ్చాయా? అదేం కాదు, మీరు కోప్పడనంటే అడుగుతాను. మా నాన్నని అడిగితే మిమ్మల్ని అడగమన్నారు. మా అమ్మ సరే సరే, వారిని అడిగినా మిమ్మల్ని అడగమంటారు. ఏమిటి? మళ్ళీ ఆదుర్దపడుతున్నారు. నాకు మా ఫ్రెండ్ పెళ్ళికెళ్ళాలని ఉంది. ఏ ఊర్లో? ఈ ఊర్లో అయితే కారులో వెళ్ళిరా. ఈ ఊరు కాదు, రాజమండ్రి. అంత దూరమా? మీ నాన్న వెంట వస్తున్నారా? లేదండి, మా ఆఫీసులో 6 వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చారు చూడండి, మీనాక్షి, రమోల, భాస్కర్ గారు, మరో 3. సుందరమ్మ గారు మాట్లాడలేదు. ఆవిడ ముఖం దుమదుమలాడుతోంది. అమ్మమ్మగారు, మాకు చాలా రోజుల నుంచి స్నేహం. భాస్కర్ గారి ఒక్కగానొక్క చెల్లెలు, వస్తానని మాట ఇచ్చాను. నాకు ఇలాంటివి నచ్చవమ్మాయి. పెళ్ళి అయ్యాక ఎక్కడికెళ్తాను? ఈ ఒక్కసారికి మీరు పర్మిషన్ ఇవ్వండి, బతిమాలుతున్నట్లు అడిగింది అరుణ. నా మనవణ్ణి అడిగావా? ఆయన మిమ్మల్ని అడగమంటారు. నాన్న కూడా అంతే. మీరు కనుక ఒప్పుకుంటే వాళ్ళ భయం నాకు లేదు. భాస్కర్కి పెళ్ళయిందా? 3 పిల్లలు. ఆయన నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటారు. మీరంటే చాలా ఇష్టం. అందులో మిమ్మల్ని చూశాక, మన ఇంటికి వచ్చాక ఆయన మీ అడ్మైరర్ అయిపోయారు. ఆయన కూడా అమ్మమ్మగారు పర్మిషన్ ఇస్తే గానీ రావద్దంటున్నారు. నీకు వెళ్ళాలని ఉంది. నేను కోనసీమ ఎప్పుడూ చూడలేదు. అదీగాక అందరం సరదాగా వెళదామని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. సరే, మీ నాన్నతో ఆలోచించి చెబుతాలే. రేపు మీ నాన్నని ఒకసారి కనపడమను. నువ్వు వస్తూ తీసుకురా. రేడియో స్టేషన్కి కారు పంపుతాను అంది సుందరమ్మ వరాలు అనుగ్రహించే దేవతలాగా. సరేనండి, నాకు తెలుసు మీరు స్వీట్ గ్రానీ అని అంటూ గభాలున ఆవిడని 2 చేతులతో చుట్టేసుకుంది అరుణ. చిన్నపిల్లవి, నీ సరదాలు నాకు అర్థం కావనుకోకు. కానీ ఫలానా సుందరమ్మగారి మనవరాలు అలా అడ్డమైన వాళ్లతో తిరుగుతుందని మాట పడకూడదు అంది సుందరమ్మగారు. అరుణ మనస్సు కలుక్కుమంది. మనసులోని కృతజ్ఞతా భావం, సంతోషం పటాపంచలైపోయాయి. నేను వెళ్ళను. నా ఫ్రెండ్స్ అడ్డమైన వాళ్ళు కాదు, మంచివాళ్ళు అని చెబుదామనిపించింది. కానీ తనని తాను నిగ్రహించుకుంది. ఈమెతో వాదానికి దిగితే అసలు ప్రయాణం పడనివ్వదు. వీళ్ళంతా వద్దు అన్న కొద్దీ తనకి ఆ పెళ్లికి వెళ్ళాలన్న కోరిక తీవ్రతమవుతున్నది. స్వేచ్ఛగా, సరదాగా, హాయిగా తిరిగే అవకాశం తనకి ముందు ముందు ఎలానో ఉండదు. ఉన్న ఈ ఒక్క ఛాన్సును ఎలా వదులుకోవడం? అట్లాగే మీరు చెబితే గాని నాన్న ఒప్పుకోరు. మీరు అంటే తను ఏమీ అనడు. ఇదిగో పిల్ల, నాతో ఇప్పుడింత బేరాలాడుతున్నావు. జ్ఞాపకం ఆనక పెట్టుకో. 1 చాలని, 2 చాలని, ఫ్యామిలీ ప్లానింగ్ అని అంటే ఊరుకోను. నాకు ఎంతమంది ముని మనవల్ని ఇస్తే నీకు అంత స్వేచ్ఛ అని మర్చిపోకు అంది సుందరమ్మ గారు. అరుణని రైల్కి పంపించేందుకు రాజా స్టేషన్కొచ్చాడు. స్లీపర్ కోచ్లో ఆడవాళ్ల వింగులో అరుణ, రమోల, మీనాక్షిలు ఎక్కారు. ఆ పక్కన మగవాళ్లు 3కి బెర్తులు రిజర్వ్ చేశారు. ఈ సీట్లు హార్డ్గా ఉంటాయేమో అడిగాడు రాజా అరుణని. అరుణ నవ్వింది. దేనికి నవ్వుతున్నావు? మీరు మీ గ్రానీ అన్నీ మీ స్టాండర్డ్ని బట్టి చూస్తారు. నేనింతవరకు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చెయ్యలేదు. ఆ విషయం మీకు తెలుసా? సారీ అన్నాడు రాజా ఇబ్బందిగా. సారీ దేనికి? నేను MA ఫస్ట్ ఇయర్లో ఉండగా సౌత్కి టూర్కి వెళ్ళాం. 10 రోజుల పాటు టూర్.
ఎవరి సామాన్లు వాళ్ళు మోసుకున్నాం. ఆఖరికి లెక్చరర్స్ కూడా. మాకెవ్వరికీ కష్టం అనిపించలేదు. బాగా ఎంజాయ్ చేశాం. స్టూడెంట్ డేస్లో నేను వెళ్ళాననుకో అన్నట్లు గ్రానీ ఈ ప్యాకెట్ పెళ్లి కూతురికి ఇమ్మంది. రాజా ప్యాకెట్ అందించాడు. ఏమిటి? చీరే అనుకుంటా. గ్రానీకి అదో అలవాటు. ఎవరికైనా పెళ్ళైతే ప్రజెంట్ ఇచ్చి తీరాలంటుంది. చాలామందికి లెక్క లేకుండా ఇస్తూ ఉంటుంది. నేను ప్రజెంట్ విడిగా కొన్నాను. ఏం కొన్నావు? ఎప్పుడు కొన్నావని అడుగుతాడని ఆశించింది అరుణ. కానీ అతను పట్టించుకున్నట్లు లేదు. ఇది గ్రానీ ప్రజెంట్ అని చెప్పు. సోమవారం స్టేషన్కి వస్తాను. తప్పకుండా వస్తావుగా? తప్పకుండా. మీరెందుకు స్టేషన్కి? ట్యాక్సీలో వెళ్ళిపోగలను. గ్రానీ ఊరుకోదు. హౌరా మెయిల్ 5 కాకుండా వచ్చేస్తుందని నన్ను అర్ధరాత్రి లేపే కూచోబెడుతుంది అన్నాడు నవ్వుతూ. గ్రానీ పంపకపోతే మీరు రారా? మీకు నన్ను స్టేషన్కొచ్చి తీసుకుని రావాలని అనిపించదా? ఈ 4 రోజులు నేను కనిపించకపోతే మీకు బాధగా ఉండదా? ఇలా ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉంది అరుణకి. రాజా విషయంలో పెదవి దాటి రాని అసంతృప్తులు ఎన్నో ఉన్నాయి తనకి. అవి మాటల రూపంలో అర్ధవిహీనంగా అనిపించినా ఏదో వెలితిగా అసంతృప్తిగా ఉంటున్నది అరుణకి. రైలు కదిలింది. రాజా కనుమరుగై అయ్యేదాకా కిటికీలో నుంచి చూస్తున్నది అరుణ. యు ఆర్ ఏ లక్కీ గర్ల్ అంది రమోల. ఆ కంఠంలో కాస్త జలసీ, కాస్త అడ్మిరేషన్. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.